700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడిన ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడటానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. భాగ్యనగరానికి పురాతన ఆలయాలలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం విశిష్ట స్థానం ఉంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తోంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడిన ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దాన్ని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలసారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చేవారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. అక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం. దైవ నిర్ణయాన్ని కాదనటానికి మనమెవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బౌతూర్ సంస్థానాధీశుడి హయాంలో బెహలుఖాన్ గూడ అని పిలువబడే ఈ ప్రాంతం తరువాత కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పోతాయని పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ రుగ్మతులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడటానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. ప్రతి ఆదివారం మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జరిగే వార్షిక ఉత్సవం. ఇది ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా ఎల్లమ్మ తల్లిని శక్తిమాతగా భావించి శివయ్యతో కళ్యాణం జరిపిస్తారు. ఈ కళ్యాణాన్ని చూస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం.